మీద దేవతలై చిరునవ్వులతో మమ్ము దీవించండి నే ధన్యం ననుకున్నా గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే మంచి స్కూల్కి మంచి పేరు తెస్తారని మీకు ఇన్స్పిరేషన్ కావాలా. ఫ్యూచర్లో ప్రతి ఒక్కరు మీరు అన్నదమ్ముల్లో మాత్రమే ఉండాలా. ఇప్పుడు అందరూ సమావేశమైనందుకు అందరికీ థ్యాంక్స్. ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ ప్రొజెక్ట్ స్కూల్ హెడ్ మాస్టర్. జస్ట్ లిసన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అంతా మీ పండ్లు వదులుకొని మరీ వచ్చినారు. ఇక్కడ కూర్చున్న పెద్దలకి, మా అమ్మా నాన్నకి, అక్కారని పెద్దయ్యకి, హెడ్ మాస్టర్కి పేరు పేరున వందనాలు. అప్పటికి ఇప్పటికీ స్కూల్ ఎంతో మారింది. మీరు గమనించండొచ్చు. ఒక బిల్డింగ్ తప్పిస్తే మిగతా అంతా ఏమాత్రం లేదు. కానీ మనం ఉన్నప్పుడు సిచ్యువేషన్ లేదు. కానీ ఇప్పటికే నేనైతే బలంగా నమ్మేదానికి ఇట్లా కనీసం ఈ పొజిషన్లో ఉన్నాము, మనము ఇప్పుడు బతుకుతున్నాము, ఆ మెలకువలు కానీ ఏదన్నా కానీ నేను బలంగా నమ్మేదైతే నాకు అడుగులు తిక్కనిగా పడినాయని నేను చెప్తాను. అట్లా చెప్పుకునేదానికి కూడా నేను ఏమాత్రం సందేహించాను, గర్వంగానే చెప్పుకుంటాను. అది నిజంగా సార్. యాక్చువల్గా మా హై స్కూల్ లైఫ్ మాకు ఇప్పుడు కూడా మేము గుర్తుపెట్టుకోదగిన మాకు మెలకువలో కానీ ఏదన్నా కానీ మేము కాలేజు డిగ్రీ ఏది రెఫర్ చేయట్లేదు, కానీ మా బాల్యం ముందే అదే రెఫర్ చేసుకుంటున్నాము. గవర్నమెంట్ ప్రజెంట్ గవర్నమెంట్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇస్తుండే వాల్యూ కానీ ఇది కానీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. స్మార్ట్ బోర్డ్ క్లాసెస్, మిడ్ డే మీల్స్ చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు టీచర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ ఇచ్చేసినటువంటి మిత్రులకు, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులు గారికి, అలాగే పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ అందరము కలిసి ఇలా ఏదో ఒక శుభ సందర్భం అని నాకు ఫీల్ అవుతాను. అది ఎలా ఫీల్ అవుతుందంటే, చిన్నప్పుడు మనం ఎలా చదువుకున్నాము, మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చాము, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాము అనేది నాకు ఏదో ఒక తెలియని ఫీల్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే ఈ బాల్యం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంకా ముందుకి బాల్యం లేకపోతే బాగుంటుంది అనేది అనిపిస్తుంది నాకు. బట్ మనం అలా ఆ స్టేజ్ లేని నేను ఏమి ఎక్స్పెక్ట్ చేసినానో అదే ఈరోజు జరిగింది. మీ సహకారంతో ఇంత సక్సెస్ఫుల్గా జరుగుతుందని నేను అనుకోలేదు అస్సలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ధన్యవాదాలు. ఎందుకంటే మనము 3 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్లో అందరూ కలుసుకోవాలని, మన బాల్యం గురించి తిరిగా మెమోరీస్ అన్నీ ఒకటూ రిమెంబర్ చేసుకోవాలని అనుకునే వాళ్ళము. కానీ ఈరోజు ఇలా జరుగుతుందని నేను కల్లోగానే ఊహించలేదు. నేను స్టార్టింగ్ డే నుంచి కానీ అయిష్టంగానే ఉన్నాను. మన ఫ్రెండ్స్ ఎవరు రారు, ఊరికైనా మాట్లాడతారు, నేను చేస్తాను, నేను చేయను, ఊరికే మాట్లాడేది ఇవన్నీను అనేసి నాకు చాలా డిస్ప్రెషన్ అయిపోయినాను. అసలు ఇది జరుగుతుందా లేదా అనుకుంటుంది ప్రోగ్రామ్ అంతా. కానీ ప్రతి ఒక్కరూ అందరూ మాట్లాడుకొని ఈ రోజుకి అందరూ ఇంత సక్సెస్ఫుల్గా వస్తారని నేను ఊహించలేదు. మనం ఎలా అభివృద్ధి చెందుతాము అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
ఎమోషన్ కానీ ఫీలింగ్స్ కానీ చెప్పాలనుకున్నాను. కానీ ఏమంటే నా పేరు మంజుల. నేను ఇదే స్కూలಲ್ಲಿ చదివినాను. నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. 10th క్లాస్ వరకు చదువుకున్నాను. వీళ్ళంతా మా ఫ్రెండ్స్. మా టీచర్స్ ఇప్పుడు ప్రెసెంట్ రాలేదు, ఉన్న వాళ్ళే మా టీచర్స్. మా ఆయన బిజినెస్ చేస్తారు. నాకు 2 పాపలు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న వాళ్ళ ఆల్మోస్ట్ వచ్చేసి ప్రతి ఊరు నుంచి కూడా బై వాక్ అంటే మనకి ఫిజికల్ వర్క్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడున్నటువంటి పిల్లలకి అంటే మనం యాజ్ ఎ పేరెంట్గా వచ్చేసి మన పిల్లలకి ఎటువంటి ఫిజికల్ అనేది యాక్టివిటీస్ అనేటివి లేవు. సో ఫస్ట్గా రిక్వెస్ట్ చేస్తున్నది ఏమంటే మన చూడడం కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి జనరేషన్కి ఈ జనరేషన్కి చాలా తేడా ఉంది. ఉన్నప్పుడు ఏమంటే మనకి ఫెసిలిటీస్ అనేటివి చాలా తక్కువగా ఉండేవి. మనం చూసాం, అందరూ చూస్తున్నాము. ఇక్కడ కొట్టాలు మాత్రమే, గుడిసెల్లో మాత్రమే మనం చదువుకున్నాం. కానీ మనమంటూ ఒక ఉన్నత స్థాయి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. 2001 బ్యాచ్లో 10th క్లాస్ మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత కూరగాయల వ్యాపారం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఓపెన్గా చెప్తాను, 2001 నుంచి 2008 వరకు కూరగాయల వ్యాపారం చేశాను. నేను చేయకపోయినా అంటూ లేదు, దొంగతనం తప్ప ఇదే చెప్తాను ఓపెన్. సో కరువు పని కూడా వెళ్ళాను, సిమెంట్ కలపడానికి 50 రూపాయలు కూలికి వెళ్ళాను. ఇదే ఊర్లో టమాటా. పెద్దలకి, నా తండ్రికి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇలా కలుసుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతో కృషి ఇలా కలుసుకోవడానికి కారణం నేను రాఘవేంద్ర, స్వరూప, ఒక 3 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు మెసేజ్ మీద ఈ గంగాధర్, మస్తాన్, కలిసి వాళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని కలిసినాం. వీళ్ళ కృషి వల్ల ఇప్పుడు మనందరూ ఇక్కడ వచ్చి చాలా కలసానికి ఆస్కారమైంది. ఇందులో చెప్పుకోవడానికి ఏం లేదు. అందరూ హ్యాపీగా ఉండండి, బాగుండండి, సంతోషంగా ఉండండి, సెలబ్రేషన్ చేసుకొని వెళ్ళండి. ఇలా కలుసుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఇక్కడ చదువుకునేటప్పుడు మా నాన్న చనిపోయారు. అప్పట్లో మా లక్ష్మీనారాయణ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ కూతురి తీసుకొని నేను చదువుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా మనందరూ ఇక్కడ కలుసుకోవడం కానీ, నా పిల్లల్ని చదివించుకోవడం కానీ ఇప్పుడు నేను చెప్పుకోవాలంటే గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. మా పిల్లలు కూడా బీటెక్ చేస్తున్నారు. పాప and Pidalu and the teachers and my dear friends, everybody, good afternoon. My name is P.H. Naik. My school stage. హైదరాబాద్ ఆర్గనైజేషన్లో హార్డ్వేర్ టీంలో పనిచేస్తుంది. ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు మరియు నాతోటి విద్యార్థులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను హైదరాబాద్లో సిఎన్సీ డ్రాయింగ్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది, 2 అమ్మాయిలు. ఇంకా నమస్కారాలు. మరి 2001 బ్యాచ్ గెట్ టుగెదర్కి వచ్చిన ఈ పాఠశాల పాత విద్యార్థులందరికీ కూడా స్వాగతం. మీరు కూడా మీ చంద్రరాజపల్లి పిల్లలనుకొని స్టార్ట్ చేయండి. 1 2 3 4 చంద్రరాజు పై పాఠశాల
అలాగే పూర్వ విద్యార్థులకు స్వాగతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఒక విద్యార్థి వచ్చాడు సార్, మాకు కూడా చాలా సంతోషమైంది. ధన్యవాదాలు. We miss all the fun, we miss all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. కస్తూరి ఖాతాలో తాగిన కోకుటిన్నులు, నీవుంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపో. అందం తన